బ్రేకింగ్ చూస్తున్నాము. ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరిని కోంపల్లి నివాసంలోని జడ్జి కన్నయ్య లాల్ ముందు హాజరుపరిచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నిన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. అనధికారికంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం కొంతమందికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో 8 గంటల పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు అండ్ టీం. అక్కడి నుంచే రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. భుజంగరావు, తిరుపతన్నపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఉన్నతాధికారుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. ఇక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ చీఫ్ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావు, డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలో తనిఖీలు చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కిరణ్? రైట్ రఫీ, కొద్ది నిమిషాల క్రితమే అడిషనల్ ఎస్పీ భుజంగరావుతో పాటు తిరుపతన్న, అలాగే ఇందులో ప్రణీత్ రావు ముగ్గురిని కూడా కొంపల్లి మెజిస్ట్రేట్ నివాసం తీసుకొచ్చారు. మన విజువల్స్ లో చూడొచ్చు. కొంపల్లిలోని 2వ ఫ్లోర్లో మెజిస్ట్రేట్ ఉన్నారు. మెజిస్ట్రేట్ కొద్ది నిమిషాల క్రితమే హాజరుపరిచారు. ఏ క్షణంలోనైనా వీరిని రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఒకసారి కనుక పరిశీలిస్తే రఫీ, ప్రణీత్ రావును మరొకసారి తమ కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని ఇటు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అదే క్రమంలోనే ప్రణీత్ రావుకు సంబంధించి అడ్వకేట్ కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంది. అయితే వాదోపవాదాలు విన్న తర్వాత ప్రణీత్ రావును కస్టడీలోకి ఇవ్వాలా లేదంటే రిమాండ్ తరలించాలా అనేది మెజిస్ట్రేట్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఇటు భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని కూడా నిన్న బంజారీస్ పోలీస్ స్టేషన్ లో 8 గంటల పాటు విచారించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రణీత్ రావు చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన పై స్థాయి అధికారులకు తెలియకుండా నేనేం చేయలేదు, విధుల్లోనే ఉంటూ అనధికారికంగా సమాచారాన్ని దొంగిలించడం కావచ్చు, అలాగే ఇటు డాక్యుమెంటేషన్స్, ఈ డివి సంబంధించి ఏవైతే హార్డ్ డిస్క్లు ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేశామని చెప్పి. అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇటు భుజంగరావును, తిరుపతన్నను బంజారీస్ పోలీస్ స్టేషన్ లో 8 గంటల పాటు విచారించి వారి నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు విచారణ అధికారులు. అయితే ఈ రోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తీసుకొచ్చారు. అక్కడ 15 నిమిషాల వ్యవధిలోనే వారికి వైద్య పరీక్ష నిర్వహించారు. అనంతరం నేరుగా కొంపల్లిలోని నాంపల్లి 14వ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లోనే వీరిని రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఇరు తరఫునకు సంబంధించి కూడా న్యాయవాదులు మెజిస్ట్రేట్ నివాసాన్ని తీసుకొచ్చారు. ఇక బందోబస్తు ఉంది, పోలీసులు సెక్యూరిటీ ఉంది, ఎస్కాట్ ఉంది. ఏ క్షణంలోనైనా వీరికి రిమాండ్ విధిస్తే కనుక నేరుగా ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రణీత్ రావు విషయానికి వస్తే అతని స్టేట్మెంట్, అలాగే రిమాండ్ రిపోర్టు, అలాగే వైద్య పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏవైతే ఉంటుందో మెజిస్ట్రేట్ ఎదుట అదంతా కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ అన్ని పరిశీలించిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించాలా లేదంటే మరొకసారి కస్టడీలోకి ఇవ్వాలనేది మాత్రం మెజిస్ట్రేట్ నిర్ణయం పైన ఆధారం ఉంటుంది. అయితే గడిచిన ప్రభుత్వ హయాంలో వీరంతా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి అప్పుడు గతంలో ఉన్న ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్ సంభాషణ అంతా కూడా ట్యాంపింగ్ పాల్పడ్డారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు అనే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు కీలకమైన సమాచారం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం ప్రణీత్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న ముగ్గురు కూడా కొంపల్లిలోని నాంపల్లి 14వ మేజిస్ట్రేట్ కన్నయ్యలాల్ నివాసం తీసుకొచ్చారు. వారికి మరికొద్ది సేపట్లోనే లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా వారిని రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రఫీ, దిక లేటెస్ట్ అప్డేట్, డోర్ టు స్టూడియో. Right. Thanks for update.